హాయ్ అండి, నేను మీ వాహిని. నిన్న వీడియో అందరూ చూసే ఉంటారు. సో అందరూ ఏమన్నారంటే ఆ బుక్స్ ఎక్కడ తీసుకున్నారు, అలాగే పబ్లికేషన్ నేమ్ చెప్పండి, అండ్ వాటిలో ఉన్న ఇండెక్స్ ఏముంటాయి క్లియర్గా ఒకసారి వీడియో చేయమన్నారు. సో అందుకని ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఏముందనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నుంచి మనం డైలీ వీటిపైన వీడియోస్ అనేవి చేసుకుందాం. ఏం లేదండి, ఈ బుక్స్ లో మనకి ప్రతి సబ్జెక్ట్ లో కూడా కంటెంట్ అండ్ మెథడ్ అనేది ఉంటుంది. ఎస్జిటి ఇంగ్లీష్ అండి. ఈ బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ బుక్ అండి ఇది. సో ఎవరు తయారు చేస్తారనేది కూడా నేను మీకు నిన్నటి వీడియోలో తెలిపాను కదా. సో ఇప్పుడు మనము ఏముంటది అనేది చూద్దాం. ఇది మీరు చూసారు కదా, ఇది మనకి డిఎస్సి సిలబస్. పోయట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్, ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్, సౌండ్, డిక్షనరీ స్కిల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. సో ఇది ఇక్కడ చూడొచ్చు. మెథడాలజీలో మనకి 9 చాప్టర్స్ ఇచ్చారు కదా. సో ఆ 9 చాప్టర్స్ ఇక్కడ ఉన్నాయండి. అంటే మనకి కంటెంట్ ఏదైతే సిలబస్ ఉందో, మెథడ్ ఏదైతే సిలబస్ ఉందో, ఆ టాపిక్స్ అన్ని కూడా ఇండెక్స్ లో మనకు ఉన్నాయి. లోపల ఏముందో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, పోయమ్స్ అండ్ పోయట్స్ ఇక్కడ ఇచ్చేసారు అనమాట. సో అంటే ఇంపార్టెంట్ నావలిస్టులు ఎవరు, పోయట్స్ ఎవరు, అలా ఇదంతా పోయట్ల గురించి. ఇక్కడ మనకి ఎస్సేయిస్టులు అంతా ఇచ్చారు. ఆ తర్వాత నావలిస్టులు కూడా ఉన్నారండి. తర్వాత డ్రామటిస్టులు ఉన్నారు. తర్వాత ఇండియన్ రైటర్స్ అన్నమాట. ఇండియన్ రైటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి టాపిక్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా కొన్ని బిట్స్ అనేవి కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కేవలం ఈ పోయట్స్, నావలిస్ట్ వీళ్ళ మీదనే మనకి దాదాపు 120 ప్రాక్టీస్ బిట్లు అనేవి ఇచ్చారు. లెటరు, న్యూస్ రిపోర్ట్, డైరీ, కన్వర్జేషన్, డిస్క్రిప్టివ్ రైటింగ్, ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, ఎడిటోరియల్, నోట్ మేకింగ్, ప్రీసిస్ రైటింగ్. అంటే మనకి ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లిటరేచర్ కింద ఏవేవైతే ఇచ్చారో ఐటమ్స్ అవన్నీ కూడా సెకండ్ చాప్టర్ మనకు కవర్ అవుతాయి అన్నమాట. సో మనకి లెటర్లు ఫస్ట్ ఇచ్చారు. లెటర్లో మనకి ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్, ఫార్మల్ లెటర్ రైటింగ్ మొత్తం డీటెయిల్గా ప్రతిదీ ఉందన్నమాట. ఓకేనా. సో ఇలాగా ఆ చాప్టర్ కోసం మొత్తం ఇచ్చారు. సో ఇక్కడ చూడవచ్చు స్టోరీ రైటింగ్ కోసం ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత మనకి దీనిపైన మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ప్రతి చాప్టర్ ని కూడా కవర్ చేస్తూ ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ కంటెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్స్ కూడా అలానే ఉన్నాయి. మెథడ్స్ కూడా 9 చాప్టర్స్ కి సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడైతే మనము అవి చూద్దాము. ఇది పెడగోగి అనమాట. ఇక్కడ ప్రతి చాప్టర్ లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫస్ట్ చాప్టర్ కదా. సో దానికోసం ఇక్కడ ఉంది ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్. ఇది అయిన తర్వాత మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ బిట్. అంటే ఈ విధంగా మనకి టోటల్ మనకి డిఎస్సి సిలబస్ మీద కంటెంట్, మెథడ్ మీద దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ ప్రాక్టీస్ బిట్లు వెనకాల ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే మనకి ప్రతి బుక్ కూడా ఇలానే ఉందన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఓకేనా, ఇంగ్లీష్ కి సంబంధించి అయితే. అండ్ ఇది కేవలం ఇది చదువుకుంటే సరిపోతుందని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఇదైతే సరిపోదు. మనం ఏవైతే మన ఇంగ్లీష్ మెథడ్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో డిఎల్ఎడ్వి అవి చదువుతూ దానికి ప్రాక్టీస్ కోసం, క్విక్ రివిజన్ కోసం వీటిని వాడుకోండి. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన పోయిట్స్ సరిపోతారని కొంతమంది అడుగుతారు. ఇవైతే సరిపోరు. మరి ఏం చేయాలంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే పోయిట్స్ ఉన్నారో, ఎస్సేయిస్ట్స్ ఉన్నారో, నావలిస్ట్ ఉన్నారో అవన్నీ చదువుతాము. చదివిన తర్వాత ఇవి చదవండి. ఓకేనా. ఇలా ప్రతిదీ కూడా మనము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అది చదివాక దీన్ని కూడా చదువుకుంటే మనకు కవర్ అవుతుంది. ఆల్రెడీ మనము ఇంతకు ముందు డిఎస్సికి చదివినప్పుడు టెక్స్ట్ బుక్ ని ఎంతో కొంత కవర్ చేసి ఉన్నాం కాబట్టి దాంతో పాటు ఇప్పుడు ఈ క్లాసెస్ చెప్తాను అనుకో, ఇవి కూడా కవర్ అయిపోతాయి అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఈ క్లాసెస్ చేయబోతున్నాం అనమాట.
సో ఇదైతే అందరికీ అర్థమైంది కదా. మనకి ఇంగ్లీష్ కి సంబంధించి అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ కూడా చూద్దాం. ఇది తెలుగుకి సంబంధించి డిఎస్సి ఎస్జిటి తెలుగు అన్నమాట. తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ బుక్. ఇది ఇండెక్స్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మనం చదువుకున్నవే ఉన్నాయి. 10th క్లాస్ ఏంటంటే పాతది ఉంది, ప్రెసెంట్ ఉన్న అంటే 2024లో మారింది కూడా ఉందన్నమాట. అవి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఇక్కడ చూసారు కదా, మెథడ్స్ కి సంబంధించి మనకి 10 చాప్టర్స్ ఉంటాయి కదా. ఆ 10 చాప్టర్స్ కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ చదివేసి ఉన్నారో వాళ్ళకి ఇది క్విక్ రివిజన్ గా ప్రాక్టీస్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం లోపల ఏముందో. సో కంటెంట్ విషయానికి వస్తే ఇలా ఇచ్చారనమాట. 3వ తరగతి ప్రతి లెసన్ అండ్ దాని రచయిత, ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్, అలా మొత్తం అందరి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన కదా. ఇదంతా ఒక్క 3rd క్లాస్ అనమాట. ఒక 3rd క్లాస్ లో చాప్టరు అండ్ రచయిత, అలాగే రచయిత గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో 3rd క్లాస్ అయిపోయిన వెంటనే మనకి ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసాయి. సో 3rd క్లాస్ ఒక్కటి మనకి 30 ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 4th క్లాస్ సేమ్ అన్నమాట. సో నెక్స్ట్ 5th క్లాస్, 5th క్లాస్ కూడా సేమ్ గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం 6th క్లాస్ కి వచ్చేసాము. 6th క్లాస్ లో ఏం చేశాడంటే మొత్తం కలిపేసేయకుండా ఏ చాప్టర్ ఆ చాప్టర్ ఇచ్చాడు అనమాట. అంటే క్లాస్ పెరుగుతున్న కొద్ది వేరియేషన్ చూపిస్తున్నారు అనమాట. సో ఇది 6th క్లాస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ లెసన్, సెకండ్ లెసన్ మళ్ళీ అందులో ప్రాక్టీస్ బిట్స్. ఒక్కొక్క లెసన్ కి 10కి పైగా బిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రతి చాప్టర్ అండ్ అందులో ఉన్న వ్యాకరణం కూడా ఇక్కడే మనకి కవర్ చేసేస్తున్నారు. ఇది 10th క్లాస్ పాతది, ఇది 10th క్లాస్ కొత్తది అనమాట. సో ప్రతిదీ కూడా మనకి ఇలా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాని వెనక ఉన్న కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకి ఇస్తున్నారు అనమాట ప్రతి చాప్టర్ కి కూడా. సో ఇలా అయితే మనకి కంటెంట్ ఉంది. అండ్ మెథడ్ కూడా సేమ్ అనమాట. అలా తెలుగు మెథడ్ కోసం అనమాట. మనకి భాషకు సంబంధించి చాలా మంది డెఫినేషన్స్ ఇచ్చారు కదా, ఆ డెఫినేషన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎవరెవరు ఏ డెఫినేషన్స్ ఇచ్చారు అనేది. సో టోటల్ చాప్టర్ ని క్విక్ రివిజన్ కోసం ఇక్కడ ఇచ్చారు ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద మనకి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రతి చాప్టర్ కూడా ఇలా క్విక్ రివిజన్ ఇస్తూ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇలా తెలుగు అయితే ఉందన్నమాట. ఓకే, ఇలా తెలుగు అయితే ఉంది. నెక్స్ట్ మనకి సోషల్ చూద్దాము. ఇది సోషల్ సంబంధించిన బుక్. ఇందులో ఇండెక్స్ ఎలా ఉందంటే ఇక్కడ చూసారు కదా. సో మనకి ఏదైతే డిఎస్సి సిలబస్ లో ఉందో, డిఎస్సి సిలబస్ లో లెసన్స్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించిన మన విశ్వం అనే దానికి సంబంధించి ఏ లెసన్స్ ఉన్నాయి, అలాగే ఉత్పత్తి వినిమయం జీవనోపాధికి సంబంధించి ఏ లెసన్స్ ఉన్నాయి, చరిత్రకు సంబంధించి ఏ లెసన్స్ ఉన్నాయి, తర్వాత పౌరశాస్త్రానికి సంబంధించి అంటే మన ఏదైతే మనకి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ సోషల్ మెథడ్ కి సంబంధించి మనకు ఉన్న 6 లెసన్స్ ని ఇలా ఇచ్చారనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్విక్ రివిజన్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. కంటెంట్ కి సంబంధించి ఇలా ఉందన్నమాట. మనకి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ అలా ఇచ్చేసారు. అంటే క్లాస్ వైజ్ కాకుండా టాపిక్స్ ఇచ్చారనమాట. అర్థమవుతుంది కదా చెప్పింది. ఇది క్విక్ రివిజన్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇలా ఉంది సోషల్ అనేది. ఇప్పుడు సైన్స్ చూద్దాము. ఇది సైన్స్ అండి. మీకు మొన్న వీడియో తీసేటప్పుడు ఈ బుక్ పట్టుకునే తీసాను సరే కదా. అంటే మనకి సైన్స్ కి సంబంధించి కంటెంట్ ఏ విషయాలు ఉన్నాయి. ఇక్కడ సజీవ ప్రపంచం అనగానే అది ఒక చాప్టర్ అనుకోద్దు, 1 నుంచి 130 పేజీల వరకు ఉంటుంది సజీవ ప్రపంచం అనేది. అందులో మళ్ళీ ఒక్కొక్కటి సబ్ టాపిక్స్ కింద ఉన్నాయన్నమాట. సో అలా మనకి టోటల్ గా ఒక 10 పైగా టాపిక్స్ ఉన్నాయి. అలా ప్రతి దానికి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ సైన్స్ మెథడ్ ఇలా ఉందన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది. సో చూసారు కదా, ప్రతిదీ కూడా మనకి క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేలాగా ఇలా పర్టికల్ రూపంలో అయితే బాగుంది. ఇది మనకి సూక్ష్మజీవి ప్రపంచం. ఇది ఎన్నో చాప్టర్ అనుకుంటున్నారు? ఫస్ట్ చాప్టర్ లోనే సబ్ టాపిక్ అనమాట. 1.9 చూసారు కదా.
ఇలా ప్రతిదీ ఉంటుంది. అండ్ దాని వెనక చూసారా 62 ప్రాక్టీస్ బిట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మెథడ్ చూద్దాము. 517 పేజ్ నెంబర్. ఇది విజ్ఞాన శాస్త్ర పరిచయము, స్వభావం, పరిధి, సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం, చరిత్ర. ఇలా షార్ట్ కట్ లో క్విక్ రివిజన్ కింద ఇచ్చేసి మళ్ళీ దాని వెనక ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. సో అంటే ఒక్కొక్క మెథడ్ వెనకాల మనకి 30 to 50 బిట్స్ అనేవి ప్రాక్టీస్ కోసం ఇస్తున్నారు. ఈ విధంగా అయితే సైన్స్, సోషల్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ చూద్దాము. మ్యాథ్స్కి సంబంధించి మనకి 6 చాప్టర్స్ ఉంటాయని ప్రతి వీడియోలో నేను చెప్తూ వచ్చాను. సో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఇలా మనకి ఈ 6 చాప్టర్స్ మీద క్లియర్గా అయితే అందులో ఉన్న బేసిక్స్ లైట్గా వివరిస్తూ దానికోసం ప్రాక్టీస్కి ఇచ్చారంట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా మనకి బేసిక్స్ అన్నీ ఇచ్చారు. అంటే సంఖ్యామానం అంటే అందులో ఏముంటుంది అనేది ఇచ్చేస్తూ దాని వెనక ప్రాక్టీస్ బిట్స్. ఇలా ఈ బిట్లు కనుక మనం బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే కొంచెం ఈజీగాను ఉంటాయి, కష్టంగాను ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్కి మంచిగా ఉంటాయి. దాదాపు ఒక్కొక్క చాప్టర్కి 100కి పైగా బిట్లు అనేవి ప్రాక్టీస్ కోసం ఇస్తారనమాట. ఈ విధంగా అయితే మ్యాథ్స్ కంటెంట్ ఉంది. అండ్ మ్యాథ్స్ మెథడ్ సేమ్ అన్నమాట. అంటే ఒక చాప్టరు, దానికోసం క్విక్ రివిజన్, వెనకాల ప్రాక్టీస్ బిట్స్, ఇలా మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనకి డిఎస్సి తెలుగు అకాడమీ బుక్స్ ఆంధ్రప్రదేశ్వి ఉన్నాయన్నమాట. ఎస్జిటికి సంబంధించి 5 బుక్స్ ఉన్నాయి. ఈ 5 బుక్స్ కూడా నేను తీసుకున్నాను, ఇవి ఉన్నాయి. ఓకేనా, నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. అండ్ సైకాలజీ పిఐ కూడా వెల్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇది నేను తీసుకొని ఒక కొన్ని నెలలు అయితే అవుతుంది. మనకి మొన్న టెట్ అయింది కదా, టెట్ తర్వాత నేను తీసుకున్నాను ఈ బుక్స్. టెట్ ముందు నాకు ఐడియా లేదు, బట్ ఈ మధ్యన ఎప్పుడో తీసుకున్నాను. ఇవి నాకు శ్రీకాకుళంలో టౌన్లో దొరికాయి అన్నమాట. సో మీకు పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఇవి అవైలబుల్గా ఉండొచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ అని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇలా బుక్స్ యొక్క ఇవి కూడా చూపిస్తున్నాను కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ బుక్ ఉందా అని చెప్పి అడగండి, లేదా వెళ్ళేటప్పుడు చూసుకోండి. సో ఇది తెలుగు అన్నమాట, ఇది సోషల్, ఇది సైన్స్, ఇది మ్యాథ్స్, ఇలా అయితే ఉన్నాయి. సో ఎక్కడ తీసుకున్నాను, బుక్స్ ఎలా ఉన్నాయి, లోపల ఇన్ఫర్మేషన్ ఏముంది, ప్రతిదీ కూడా వివరంగా చెప్పాను. మనకి క్విక్ రివిజన్కి, ప్రాక్టీస్కి బాగుంటాయి ఈ బుక్స్. సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు కొంచెం చదివి ఉన్నాము, నోట్స్లు రాసుకుని ఉన్నాం కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసేసి రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటే మనము డిఎస్సికి కొంచెం ముందంజలో ఉంటాము. ఎందుకు ఇంతగా ఈ బుక్స్ కోసం అంటే లాస్ట్ టైం డిఎస్సిలో ఇందులోంచి బిట్స్ అయితే వచ్చాయి. సో అన్ని చదివిన బదులు ఇవి చదువుకొని అయిపోయాను అనే ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట తెలిసిన తర్వాత. అందుకని ఈసారి దేన్ని మిస్ చేయకూడదు అని చెప్పేసి టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు వాటితో పాటు ఇవి కూడా ఒకసారి చూసేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాతో పాటు మీకు కూడా చూపించేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసేద్దామని చెప్పి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని మీకు మొన్న వీడియో చేసి పెట్టాను. మీరైతే ఫుల్గా ఏముందో ఒక్కసారి మొత్తం చూపిస్తూ వీడియో చేయమన్నారు, చేశాను. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దీని మీద అయితే ఇక మీదట క్లాసెస్ అనేవి చేద్దాము. అండ్ సంఖ్యాభావంలో చూసారు కదా ఎంత బాగున్నాయో ప్రాక్టీస్ బిట్స్ అనేవి. అంటే మనము ఆల్రెడీ మీకు 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు నేను మ్యాథ్స్ నోట్స్ అనేది పీడిఎఫ్ అందించేసాను కాబట్టి ఈ బుక్ మనం చూసుకున్నాం అనుకో, దీంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ మొన్న మనకి పీక్యూ 2 సత్యమా అసత్యమా ఇలాంటివి అడగడం జరిగింది కదా. సో ఇది చూసాక నాకు అర్థమైంది ఈ మోడల్లో అడిగాడని చెప్పి. సో దీన్ని ఈసారి వదలకూడదు అని చెప్పి ఈ బుక్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనందరం వీటిని కూడా ప్రాక్టీస్ చేసేద్దాం, ఓకేనా. సో ఖచ్చితంగా మీకు డైలీ వీటిపైన క్లాసెస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టు, కంటెంట్, మెథడ్ అన్నీ చేసేద్దాము. అక్టోబర్ వరకు టైం ఉంది కాబట్టి ఈలోగా మనం ఈ బుక్స్ అన్నీ కూడా ఒకసారి కంప్లీట్ చేసేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన కంటెంట్ నోట్స్లు పీడిఎఫ్లు తీసుకోకపోతే మన దగ్గర ఈవీఎస్, ఫిజిక్స్, బయాలజీ, తర్వాత మ్యాథ్స్, కరెంట్ అఫైర్ అన్నిటి మీద పీడిఎఫ్లు రెడీగా ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామరు, 3, 4, 5 టెక్స్టైల్ గ్రామర్ ప్రతిదీ ఉంది.
మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. నచ్చితే పీడిఎఫ్ని తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.